ఇక రాష్ట్రంలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర మధ్య కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇక 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయని తెలిపింది. ఖమ్మం, మెదక్ మినహా అన్ని చోట్ల సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్నగర్ జిల్లా చిన్నకుంతకుంట మండలంలో రాష్ట్రంలోని అత్యధికంగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వనపర్తి జిల్లా కొత్తకోటలో 40.7, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 40.6, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో 40.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీల లోపే నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.